మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. నేను అసలు యాక్చువల్గా మధ్యలో మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ నేను ఒక ఆడియో విన్నాను. ఆ ఆడియోలో గుంటూరు నుంచి ఒక ఆయన, మరొక ఆయన ఎక్కడి నుంచి తెలియదు, ఉపేంద్ర గారి టచ్లో ఉన్నవాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. ఆడియో నా దగ్గర ఉంది. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇంకా ఎక్స్చేంజ్ గురించి రాయడం మొదలెట్టారట డాడీ అన్నారు. ఫస్ట్ అది రాంగ్. ఎవరైతే ఆపోజిట్ మాట్లాడుతున్నారో వారు మన కంపెనీలో చేయకుండా మానేసి వేరే పని ఏదో చేసుకుంటున్న వ్యక్తి. మన కాయిన్ తాలూకు ఎక్స్చేంజ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఆయనకి కావాలంటే ఒకసారి వెళ్ళి కొనుక్కోమని చెప్పండి. ఆయన కొనుక్కోమనండి, అమ్మమనండి. కొనుక్కున్నందుకు కాయిన్ వస్తుంది, అమ్మినందుకు డబ్బులు కూడా వస్తాయి. సో ఆయనకి తెలీదు. ఇప్పుడు రాయడం మొదలెట్టారు స్క్రిప్ట్ అని అంటున్నారు. ఇక్కడ స్క్రిప్ట్ ఉండదు, ఓన్లీ కోడింగ్ ఉంటుంది. కోడింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు పోయిన సంవత్సరం సెప్టెంబర్కే క్లోజ్ చేశాను. దాన్ని మొన్న జనవరి 26 రిలీజ్ చేసాం. ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. కాబట్టి అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే దీని సీఈఓలు ఉన్నారో వాళ్ళకి చెప్పడం చేతకాక వేరే వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. అందువల్ల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక 2, కాయిన్ రేటు అంటే కొనేవాళ్ళు లేరు, ఆయన కొనేవాళ్ళు తేవాలి కదా అన్నారు. నేను ఒక విషయం చెప్తాను. కాయిన్స్ మీకు ఇవ్వడమే కానీ కొనేవాడిని కూడా నేనే తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం ఏ కిబో కాయిన్కే కాదు, ఏ ప్రపంచంలో ఏ క్రిప్టో కాయిన్కి కూడా కొనేవాడిని కంపెనీలు తేవు. కొనేవాళ్ళు ఎక్స్చేంజ్లోకి వస్తారు. కానీ నేనేం చేస్తున్నాను, ఈ ఎక్స్చేంజ్లో జనాలను పెంచుతున్నాను. కే వ్యాలెట్ ద్వారా కానీ మామూలుగా కానీ మనం ఎక్స్చేంజ్ని లోను జనాల్ని, కొనుక్కునే వాళ్ళని, అమ్మే వాళ్ళని సంఖ్య పెంచుతున్నాను. మన వ్యాలెట్ స్టార్ట్ అయ్యి, అది మన ఎక్స్చేంజ్ స్టార్ట్ అయ్యి జనవరి 26 నుంచి ఇప్పటికి ఎన్ని రోజులు అయిందో లెక్కేసుకోండి. ఎంతవరకు మన ఎక్స్చేంజ్లో ఉన్నంత కమ్యూనిటీ అంత తక్కువ రోజుల్లో ప్రపంచంలో ఏ ఎక్స్చేంజ్కి ఉందో నాకు లిస్ట్ ఉంటే పంపించండి. ఏ ఎక్స్చేంజ్కి లేనంత స్పీడ్గా మన ఎక్స్చేంజ్లో కమ్యూనిటీ పెరిగింది. కిబో కమ్యూనిటీ వేరు, ఎక్స్చేంజ్ కమ్యూనిటీ వేరు. సో వాళ్ళిద్దరు మాట్లాడుకునేది పూర్తిగా రాంగ్. సార్ ఉపేంద్ర గారు మీకు బాగా తెలుసట, ఆయనతో మాట్లాడండి, మీకు తెలిసింది మొత్తం చెప్పండి. రాంగ్ ఇన్ఫర్మేషన్లు ఇచ్చి పాడు చేయకండి. ఆయన నేను మీటింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు, ఎప్పుడు సన్రే మీటింగ్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి మానేశాను. ఎందుకంటే నేను బాగా తెలుసు, నాకు ఇది ఇలా జరగదు అని. ఆయన ఎంత లాస్ అయ్యాడో నెక్స్ట్ చూద్దాం. అదే వ్యక్తి నేనేం కోల్పోయానో ఆయనకు కనబడుతుంది. అలాంటివేమీ ఇక్కడ ఉండవు. క్లియర్గా మన కాయిన్ని ఈ డిసెంబర్ 23 ఎవరైతే వాళ్ళ తాలూకా పూర్తి వివరాలు ఇచ్చి పంపించారో వాళ్ళందరూ సేలబుల్ కాయిన్స్ అమ్ముకుంటున్నారు. ఆయన ఏదో రాసుకోమని చెప్పాడు, రాసి పెట్టుకోండి అని. మీరు రాసి పెట్టుకోండి. 23వ తారీఖున కానీ ఎవరైతే ఇప్పుడు మన ఎక్స్చేంజ్లో పంపిస్తున్నారో మీ తాలూకు వివరాలను ఇచ్చేసి ఆధార్ కార్డు వదిలి ఇచ్చి పంపించేస్తున్నారో, ఇప్పుడు 23కి ముందు జాయిన్ అయిన వారు, ఈ సంవత్సరం మార్చిలో జాయిన్ అయిన వారికి కాయిన్స్ వెళ్ళవు. 23కి ముందు జాయిన్ అయిన వారు అందరికీ కాయిన్స్ వెళ్తాయి. ఎవరైతే ఎక్స్చేంజ్లో పంపించారో వాళ్ళందరూ అమ్ముకుంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. నాకు వాళ్ళ మీద ఎటువంటి కోపం కానీ ద్వేషం కానీ లేదు. నాకు వాళ్ళకి ఏం తెలియదు అని అనుకుంటున్నాను. అందులో ఒక వ్యక్తి చేయడం మానేశారు కాబట్టి ఆయనకి చేసే వాళ్ళని చూసి కొంచెం బాధ అనిపించవచ్చు, వీళ్ళందరికీ డబ్బులు వస్తాయేమో అని. ఇంపాసిబుల్. ఆయన అనుకున్నది ఇక్కడ ఏమీ జరగదు. అంత క్లియర్గా ఒక సిస్టమేటిక్గా మనం వెళ్తున్నాం. తప్పుడు దారుల్లో అకౌంట్లు ఓపెన్ చేసి, అలాంటి దారుల్లో ఓపెన్ చేసిన దాంట్లో నుంచి వచ్చిన కాయిన్స్ని కూడా మార్కెట్లోకి తీసుకురాకుండా ఆపుతున్నాను. ఎందుకంటే
వాళ్ళకి మీకు అందరికీ 100 కాయిన్స్ వస్తే ఆ తప్పుదారులు వెళ్ళాడు 10,000 వస్తాయి. మీరు మీరు 1000 రూపాయలకి అమ్మితే ఆడు 100కి అమ్మేస్తాడు. వాడు లాభం పొందుతాడు, మీరు అందరూ నష్టపోతారు. అందుకని ఈ తప్పుడు దారిలో సంపాదించే కాయిన్స్ అన్నింటికి బ్రేక్ వేస్తున్నాను. ఎవరైతే నిజాయితీగా ఉన్నారో, ఎవరైతే కరెక్ట్గా చేశారో వాళ్ళందరూ కాయిన్స్ని 1 year అయిపోయిన వెంటనే వాళ్ళ కాయిన్స్ని వాళ్ళ పర్సంటేజ్లో వాళ్ళు అమ్ముకోవచ్చు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. నెక్స్ట్, మీ అందరికీ ఒక్కొక్క కాయిన్ టైం అయిపోయిన అందరికీ ఇచ్చేస్తానని చెప్పాను కాబట్టి మే 23 నుంచి ఆ కాయిన్స్ కూడా వస్తాయి, మీరు అమ్ముకోవచ్చు. ఇక మార్కెట్లో రేట్ అంటారా, అది ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, తక్కువకి వచ్చి బాగా ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువకి వెళ్ళి బాగా తగ్గుతుంది. అది మన చేతిలో ఉండదు. ఇది మనం హిందుస్థాన్ రివర్ లిమిటెడ్లో లక్ష కాదు, ఒక ఎంఆర్పి వేసి ఇవ్వటానికి క్లియర్గా ఎక్స్చేంజ్లో మీకు నచ్చిన రేటుకి మీరు పెడతారు. కొనుక్కునేవాడికి ఏది తక్కువగా ఉంటే అది కొనుక్కుంటాడు. అమ్మేవాడు ఎక్కువకి పెట్టచ్చు, తక్కువకి పెట్టచ్చు, అట్టడుని కూడా పెట్టచ్చు. సో ఇందులో ఏది ఆడికి సులువుగా ఉంటుందో కొనుక్కున్నాడు, అది కొనుక్కుంటాడు. సో ఎక్స్చేంజ్లో ఉన్న ధరను కంట్రోల్ చేయడం దేవుడి తరం కూడా కాదు. బిట్ కాయిన్ కూడా 53 లక్షల నుంచి 13 లక్షలు పడిపోయింది. అంటే వాళ్ళందరూ చేతగాలేని వాళ్ళు అయితే నేను కూడా చేతగాని వాడినే. వాళ్ళందరిది కాయిన్ కాకపోతే మనది కూడా కాయిన్ కాదు. అంటే ఒక సబ్జెక్ట్ని పూర్తిగా తెలియలేని వాళ్ళు, తెలుసుకోలేని వాళ్ళు నచ్చినట్టుగా మాట్లాడి బయట మాట్లాడడం వల్ల చక్కగా సంపాదించుకున్న వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది. అలాంటివి ఏమీ నమ్మొద్దు. మే 23 ఇంకొక 17 రోజులు ఉందనుకుంటాను. ఈ 17 రోజుల తర్వాత ఎవరిదైతే కేవైసీ కంప్లీట్ అయిపోయిందో, ఆధార్ కార్డు వగేరలన్నీ, వాళ్ళందరి కాయిన్స్ మే 23 లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ మే 23 కాదు, పోయిన సంవత్సరం మే 23 లోపున ఉన్న వాళ్ళకి ఈ మే 23 లోపున అవుతుంది. అక్కడి నుంచి 26 వస్తారు, 27 వస్తారు, 28 వస్తారు, 29 వస్తారు. అలా డేట్ ప్రకారం అందరూ వారి కాయిన్స్ అన్నీ అమ్ముకోవచ్చు. ఇందులో ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఇది వినుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఏది మాట్లాడుకుంటామో అది 10 మందికి పనికొచ్చిరా మాట్లాడుకోవాలి. మనకి కాయిన్స్ ఆయన సంపాదించలేదట, ఆగిపోయారట. ఆయన బహుశా మరి మనందరికంటే కొంచెం ఎక్కువగా ఆలోచించి ఉండొచ్చు. ఆయన ఆగిపోయారు. ఇప్పుడు చేస్తున్న వారితో ఆయన మాట్లాడుతున్నాడు, మీకు అవదు, మీకు అవదు, మీకు అవదు. అది ఇంపాసిబుల్. ఇప్పుడు మే 23 నుంచి ఎవరిదైతే కంప్లీట్ అయిందో వాళ్ళందరూ అమ్ముతారు. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఇక తర్వాత కాయిన్ని యూటిలిటీలో తీసుకురావాలి కదా అన్నారు ఆయన. అసలు కాయిన్ని యూటిలిటీలో తీసుకొస్తారని ఎవరు చెప్పారు? కాయిన్స్ని మీరు అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఎవడైనా ఏదైనా షాప్లోకి వెళ్ళి కొనుక్కున్నప్పుడు వారు కాయిన్స్ని యాక్సెప్ట్ చేస్తే అమ్ముకోవచ్చు. యాక్సెప్ట్ చేయకుండా మాది కిబో కాయిన్, మీరు ఎలాగైనా సరే తీసుకొని మాకు సరుకు ఇవ్వండి అనడానికి ఉండదు. జనరల్ యూటిలిటీలో తీసుకురావాలంటే వాళ్ళు ఇష్టపడి చేసేవాటినే జనరల్ యూటిలిటీలోకి వస్తుంది. అలా కాకుండా మీరు యూటిలిటీలో తీసుకురండి ఇది అని చెప్పేసి మనం ఏదైనా ఫోర్స్ చేస్తే ప్రభుత్వ పరంగా మనం తప్పు చేసిన వాళ్ళని, నేరసం చేసిన వాళ్ళని అవుతాం. ఎందుకంటే అది ఎవరి మీద ఫోర్స్ చేయడానికి అవ్వదు. ఆయనకి తెలియక చెప్తున్నాడు, ఈయన పాపం వింటున్నాడు. ఉపేంద్ర గారు, అది మీకు తెలిసేట మీరు ఒకసారి మాట్లాడండి. జనరల్ యూటిలిటీ అనేది ఆయనకి అర్థం తెలుసలేదు, నాకు తెలియదు. కాయిన్ డబ్బుల్లా మార్చేసుకోవచ్చు అని మనం ఎప్పుడు అనలేదు, అలా అనకూడదు. అలా అంటే నేరం. ఆ షాప్ వాళ్ళకి నచ్చింది తీసుకోవచ్చు. ఒక షాప్ వాడు నాకు డబ్బులు వద్దు, నాకు గుమ్మడికాయలు ఇవ్వండి, ఈ గింజలు ఇస్తాను అంటాడు, వాడి ఇష్టం. ఇంకో షాప్ వాడు నాకు డబ్బులు వద్దు, మీరు మినుములు ఇవ్వండి, ఇడ్లీ ఇస్తాను అంటాడు, ఇచ్చుకోవచ్చు. అది వాళ్ళకి నచ్చితే ఏదైనా చేయొచ్చు. అంతేగాని మనం కాయిన్ని యూటిలిటీలోకి తీసుకెళ్తాను, దాన్ని మీరు మీ కాయిన్ని మార్చుకోవచ్చు, మీ కాయిన్ ద్వారా అన్ని కొనుక్కోవచ్చు అని మాత్రం
ఎప్పుడు మనం ఆలోచించకూడదు. వాళ్ళకి నచ్చి చేస్తే దానికి ఎటువంటి సంబంధం మనకి లేదు. వరదలు అమ్ముకోవచ్చు. ఉదయం వాడు కాయిన్స్ తీసుకున్నప్పుడు 1000 రూపాయలు ఉంది, సాయంత్రానికి లేదంటే రేపటికి అది 500 పడిపోయింది అనుకోండి, ఆ 500 ఎవడిస్తాడు? వాడే భరించాలి. లేదు అది రివర్స్లో 2000 అయింది అనుకోండి, ఆ లాభం ఎవరు తీసుకుంటారు? ఆ షాపు వాడే తీసుకుంటాడు. కాబట్టి అది వారు నిర్ణయించుకోవాల్సింది తప్పిస్తే మనం ఎవరిని ఆదేశించాల్సిన అవసరాలు ఉండవు. దీన్ని పరిగణలో తీసుకోండి. ఇక 2. తర్వాత 3ది ఎక్స్చేంజ్. ఇప్పుడు రాయడం మొదలెట్టారట, 3 నెలలు పడుతుందండి. అసలు ఎక్స్చేంజ్ 3 నెలల్లో చేసిస్తారా? 3 నెలల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీతో కూడిన ఎక్స్చేంజ్ని అసలు ఎవరైనా చేసేయగలరా? ఆయనకి సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. అవగాహన ఉన్న వ్యక్తిలా బలంగా మాట్లాడుతున్నారు. ఆ వాయిస్ రికార్డ్ నా దగ్గర ఉంది, నేను విన్నాను. కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇది కూడా మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ 30 మంది సీఈఓలు ఏం చేయాలో తెలియక అర్థమవక భయపడుతున్నారు. దేనికి భయపడుతున్నారో ఆయనకు అర్థమైందో లేదో. ఒకవేళ మీతో ఎవరితో మాట్లాడితే మీరు చెప్పండి. మీ కాయిన్స్ మీరు అమ్ముకుంటారు, ఆ రేట్ ఎంతకు అమ్ముకుంటారో అనే దాని మీద నా ప్రమేయం ఉండదు. ఈరోజు 1300 చిల్లర ఉంది, మీరు దాన్ని పైసాకి అమ్ముకోండి, అది మీ ఇష్టం. పైసాకి అమ్మకూడదని లేదు. అదే 1300 చిల్లర ఉన్న కాయిన్ని 1,00,000 రూపాయలు పెట్టుకోండి. కొనుక్కోడు ఉన్నవాడు అంటే కొనుక్కుంటూ 1,00,000కి అమ్మకూడదని లేదు. ఎక్స్చేంజ్ అంటే ఎవరి ఇష్టానుసారంగా వారు అమ్ముకోవడం, కొనుక్కోవడం. ఉదాహరణకి ఒక సంత ఉంది, ఒక కోడిని తీసుకెళ్ళాం. ఒక కోళ్ళు, ఒకడు కేజీ మాంసాన్ని 500 పెట్టాడు, మరొకడు అదే కోడిని 800 పెట్టచ్చు, వాడి ఇష్టం. వంకాయలు తీసుకొచ్చారు, ఒక గంపకు వంకాయల్ని ఆడు 100కి ఇచ్చేయచ్చు, ఇంకొకడు 500 చెప్తాడు, ఇది వారి ఇష్టం. అంటే ఎక్స్చేంజ్ అంటే సంత లాంటిది, మార్కెట్, రైతు బజారు, బయట అమ్ముతుంటారు చూసారా, అలాంటిది అనమాట ఇది. అంటే ఒక సంత, దాన్ని మనం ఎక్స్చేంజ్ అని, మార్కెట్ అని ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో కాబట్టి ఇప్పుడు బిట్ కాయిన్ ఉంది 30 లక్షల రూపాయలు, 28 పెడితే ఎవడు అడుగుతాడా? పోనీ 8 లక్షలు పెడితే ఎవరైనా అడుగుతారా? లేదు. 1,00,000 రూపాయలు పెడితే ఎవడైనా ఆపుతాడా? లేదు కదా. అలాగే 40 లక్షలు పెడితే ఎవరైనా అడుగుతారా? లేదా 50 లక్షలు పెడితే ఎవరైనా అడుగుతారా? అమ్ముకునేవాడి ఇష్టం, కొనుక్కునేవాడి ఇష్టం మీద ఎప్పుడు కూడా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మన ఎక్స్చేంజ్ ఇంకా స్క్రిప్ట్లు రాయడం, సినిమాలు తీయడం, షూటింగ్ తీయడం అలాంటివి ఏం లేవు. మొత్తం కంప్లీట్ అయిపోయింది, అది లోపల ఉంది. ఆ ఫోన్ మాట్లాడిన ఆయనకి కానీ కొనుక్కోవడం రాకపోతే మీరు ఎవరో కొనిపించండి, ఆయనకి అమ్ముకోవడం రాకపోతే మీరు ఎవరో అమ్మించండి. ఇక ధర తగ్గిపోవచ్చు, అది ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు. నేను ధర పెరగవచ్చు అంటాను, పెరిగితే నేను చెప్పానా ధర పెరిగిందని అని నేను అంటాను. ధర తగ్గిపోవచ్చు అని ఇంకొకడు అన్నాడు. ధర ఒకవేళ తగ్గిన రోజున నేను చెప్పాను కదమ్మా, మనకు తెలుసని ధర తగ్గిపోద్ది అని ఆయన అనుకోవచ్చు. దీన్ని అపోహలకు తీసుకెళ్ళి కాయిన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తక్కువ రేటుకి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. మీరు ఎప్పుడూ మీ కాయిన్స్ని తక్కువ రేటుకి అమ్మవద్దు. నేను ఆల్రెడీ శాలబుల్ కాయిన్స్ అమ్మేసుకున్నాను, ఎందుకంటే నేను చాలా తెలివైన వాడిని, ముందే సొమ్ము చేసుకున్నాను అన్నారు ఆయన. కోర్స్ ఆయన సొమ్ము చేసుకున్నాడు, సంతోషం. మరి ఈరోజు 1300 రూపాయలు ఉంది, నష్టపోయినట్టే లాభపడినట్ట? 500 రూపాయలకి వెళ్ళింది, నష్టపడినట్ట లాభపడినట్ట? ఆయన ఇంకో మాట అన్నారు, పెరుగుంచుకోడు, 10 పైసలు పడిపోవచ్చు, మళ్ళీ పెరిగిపోవచ్చు. ఎస్, పైసాకి రావచ్చు, 1,00,000కి వెళ్ళొచ్చు, అది పెద్ద విషయం కాదే. ఉదాహరణకి తార్ రోడ్డు మీద నుంచి ఒక లారీలు వెళ్తున్నాయి చూడండి, ఏదో ఒకసారి ఈ తార్ రోడ్డు మీద ఎక్కడో ఒక దగ్గర ఒక యాక్సిడెంట్ జరుగుతుంది అన్నాడు అనుకోండి, రైట్, ఎక్కడో ఒక దగ్గర జరగవచ్చు. అంత మాత్రాన నేను చెప్పాను కదా యాక్సిడెంట్ అవుతుందని ఆయన ఒక మేధావిలో మాట్లాడడం అనేది రైట్ కాదు. అంటే సహజంగా జరుగుతుంది, అది సాయంత్రం ఖచ్చితంగా సేటెడిపోద్ది, 8 లక్షలకు పన్ను, నువ్వు కాసిదేంటి, అది సేటెడిపోద్ది, అది కామన్ విషయమే.
ఉదయం తెల్లారుతుంది, ఇంకో లక్ష వేస్తే అది తెల్లారుతుంది, నువ్వు ఆపలేవు, చేయలేవు. అలాగే మన ఎక్స్చేంజ్ కాదు, ఎనీ ఎక్స్చేంజ్ ఇన్ వరల్డ్ కాయిన్ రేట్ పెరగొచ్చు, తగ్గొచ్చు. దాన్ని ఎవడు కూడా స్టేబుల్ చేయలేడు. బిట్ కాయినే మన క్రిప్టో అన్నింటికి మూలాధారం, మదర్ ఆఫ్ ది కాయిన్ ఇన్ వరల్డ్ బిట్ కాయిన్. దాన్నే ఎవడు కూడా ఒక కంట్రోల్ చేయలేడు. కంట్రోల్ చేస్తే అసలు క్రిప్టో కాదు, అది రూపాయి అవుతుంది. ₹1 99 పైసలు ఎప్పుడు అవ్వదు. ₹1 101 పైసా ఎప్పటికీ అవ్వదు. ₹100 ఉంటుంది, అది 100 పైసలే ఉంటుంది దాంట్లో. ఆ 100 పైసలు తగ్గించలేడు, పెంచలేడు, అప్పుడు అది రూపీస్ అవుతుంది. కానీ క్రిప్టో అంటే అర్థం ఏంటి? ఒక రేట్లోని కానీ ఒక స్థిరంగా ఉండదు, కాబట్టి అది క్రిప్టో. దానివల్ల ఉపయోగం ఏంటి? తగ్గినప్పుడు కొనుక్కుందాం, పెరిగినప్పుడు అమ్ముకుందాం అనేది లేకపోతే క్రిప్టో జోలికి ప్రపంచంలో ఎవ్వరు వెళ్ళరు. స్థిరంగా ఉంటే, అంటే ఉదాహరణకు మీకు అర్థమైనా చెప్తాను. మీరు ఎప్పుడైనా సరే ₹100 నోటుని 200 ఇచ్చి కొన్నారా? పోనీ ₹100 నోటుని ₹50 ఇస్తాడు, ఇచ్చేస్తాడా? అది రూపీస్.